హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం బెంగాలీ లాంగ్వేజ్ లో రిలీజ్ అయినటువంటి ఒక డ్రామా థ్రిల్లర్ వెబ్ సిరీస్ స్టోరీని డిస్కస్ చేద్దాం. అదే హలో. ఈ వీడియోలో మనం హలో వెబ్ సిరీస్ లో రిలీజ్ అయినటువంటి సీజన్ 1 మరియు సీజన్ 2 స్టోరీని డిస్కస్ చేద్దాం. మరొక వీడియోలో సీజన్ 3 స్టోరీని కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. రీసెంట్ గా తెలుగులో ఈ వెబ్ సిరీస్ ని బేస్ చేసుకుని సిన్ అనే ఒక వెబ్ సిరీస్ ని చేశారు. వాళ్ళు కేవలం సీజన్ 1 మాత్రమే చేశారు. అయితే మనం ఆ సిన్ అనే వెబ్ సిరీస్ ని ఏ వెబ్ సిరీస్ ని బేస్ చేసుకుని తీశారో ఆ హలో వెబ్ సిరీస్ లోని 3 సీజన్స్ మొత్తాన్ని కలిపి 2 వీడియోస్ లో చేయబోతున్నాం. సో మిస్ అవ్వకుండా చూడండి. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే కలకత్తాలోని రాయ్ చౌదరి కుటుంబంలోని వాళ్ళందరూ కలిసి ఒక పూజ కోసం ఘాట్ దగ్గరికి వస్తారు. అక్కడ పూజకు సంబంధించిన ఏర్పాట్లు అన్ని జరుగుతూ ఉంటాయి. ఆ ఫ్యామిలీలోని పెద్ద కోడల పేరు నందిత. ఆ ఫ్యామిలీలోని చిన్న కొడుకు కోడలు ఫారిన్ లో ఉంటారు. కానీ దుర్గా పూజ కోసం వాళ్ళు ఇంటికి వస్తారు. ఈ పూజ ఇంటి పెద్ద కొడుకు కోడలో చెయ్యాలి. కానీ నందిత భర్త అయినటువంటి అనన్య చాలా బిజీగా ఉండడం వల్ల అతను అక్కడికి రాడు. అందువల్ల ఆ పూజ చిన్న కోడలు మరియు కొడుకు చేస్తారు. అప్పుడు నందిత అనన్య ఈ మధ్య తన పనుల్లో చాలా బిజీగా ఉంటున్నాడు అని చెప్తుంది. కానీ అనన్య తన గర్ల్ ఫ్రెండ్ అయినటువంటి నైనాతో బిజీగా ఉంటాడు. వాళ్ళిద్దరికి చాలా రోజుల నుంచి ఎఫ్ఐఆర్ నడుస్తూ ఉంటుంది. కానీ ఈ విషయం గురించి నందితకి ఏమీ తెలియదు. మరోపక్క అనన్య నైనా రొమాన్స్ చేసుకునేటప్పుడు సడన్ గా అనన్య వీపు మీద నైనా తన లిప్స్టిక్ తో హలో అని రాస్తుంది. ఆ తర్వాత కొంచెం సేపటికి దాన్ని తుడిచేస్తుంది. మరోపక్క ఆ ఘాట్ దగ్గర ఒక వ్యక్తి దాక్కుని నందితని ఫొటోస్ తీస్తూ ఉంటాడు. నందిత ఆ వ్యక్తిని చూస్తుంది. అప్పుడు ఆ వ్యక్తి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. అతను హెల్మెట్ పెట్టుకోవడం వల్ల అతని మొహం నందిత చూడలేకపోతుంది. ఆ తర్వాత అందరూ ఇంటికి వస్తారు. ఇంటి దగ్గర అనన్య వాళ్ళ అమ్మ తన పెద్ద కొడుకు పూజకి రాలేదు అని కోపంగా తిడుతూ ఉంటుంది. నందిత అత్త తనని అస్సలు ఇష్టపడదు. ఆమె నందితని ఏదో ఒక కారణం చూపించి అరుస్తూ తిడుతూ ఉంటుంది. తన కూతురు షీలా ఎప్పుడు వాళ్ళ అమ్మ వైపుగా ఉంటుంది. కానీ షీలా భర్త తనలాగా అస్సలు కాదు. తను ఎప్పుడు ఫుల్ సపోర్ట్ ని నందితకి ఇస్తాడు. ఆ తర్వాత నందిత ఇంటి పనుల్లో మునిగి అన్ని పనులు చేసుకుంటూ ఉంటుంది. ఆ తర్వాత పూజకి ప్రిపేర్ చేసిన నైవేద్యాన్ని తీసుకుని వస్తూ ఉండగా పిల్లలు తగలడం వల్ల అది కింద పడిపోతుంది. వాళ్ళత్త ఇదంతా జరగడం ఒక పెద్ద అపశకనం అని చెప్పి నందితని బాగా తిడుతుంది. అప్పుడు నందిత మొబైల్ ఫోన్ కి ఒక వీడియోని ఎవరో పర్సనల్ గా సెండ్ చేస్తారు. ఆ వీడియోలో అనన్య నైనా రొమాన్స్ వీడియో ఉంటుంది. నైనా ఫేస్ ఆ వీడియోలో కనిపించదు. కేవలం అనన్య ఫేస్ మాత్రమే కనిపిస్తుంది. దాంతో తన భర్త ఎఫ్ఐఆర్ లో ఉన్నాడు అని నందిత నమ్ముతుంది. అనన్య ఇంటికి వచ్చిన తర్వాత నందిత అతనితో గొడవ పడుతుంది. నందిత అత్త మరియు ఆమె ఆడపడుచు బయటకు వచ్చి లోపల వచ్చి అరుపుల్ని వింటూ ఉంటారు. వాళ్ళు నందిత ఎప్పుడు అనన్యాన్ని వేధిస్తూ ఉంటుంది. తన కొడుకు రాత్రంతా పనిచేసి ఇంటికి వస్తే తనని నందిత వేధిస్తుంది అని అనుకుంటూ ఉంటారు. మరోపక్క అనన్య ఆ వీడియోని ఎవరు పంపించి ఉంటారా అని ఆలోచిస్తూ ఉంటారు. ఆ తర్వాత అనన్య ఈ విషయాలన్నీ నైనాకి కాల్ చేసి చెప్తాడు. అప్పుడు నైనా బహుశా మన ఇద్దరిని ఎవరో అబ్జర్వ్ చేస్తున్నారేమో, అందుకే మనం జాగ్రత్తగా ఉండాలి అని చెప్తుంది. మరోపక్క పూజకి ముహూర్తం దగ్గర పడుతూ ఉంటుంది. కానీ నందిత ఏడుస్తూ ఉంటుంది. చిన్న కోడలు బర్నా తనని ఓదార్స్తూ ఉంటుంది. ఆ తర్వాత తను నందితాని చూసి అనన్యాన్ని అస్సలు వదిలిపెట్టొద్దు అని చెప్తుంది. కానీ నందితకి ఏం చెయ్యాలో అస్సలు అర్థం కాదు. మరోపక్క అనన్య టైం చూసుకుని మళ్ళీ నైనా దగ్గరికి వెళ్తాడు. నైనా అతన్ని చూసి బహుశా నందితానే మనల్ని అబ్జర్వ్ చేయడానికి ఎవరినైనా పెట్టిందేమో, అతనే ఆమెకి ఫొటోస్ ని వీడియోస్ ని పంపించి ఉంటాడు అని చెప్తుంది. కానీ అతనికి ఆ విషయం అసలు అర్థం అవ్వదు. తన గురించి నందితకి తెలిసిపోయిందనే టెన్షన్ మాత్రమే అతన్ని వెంటాడుతూ ఉంటుంది. అప్పుడు నైనా తనని చూసి నందితకి ఈ విషయం తెలిసిపోయింది కదా, మరి తనకి డివోర్స్ ఇవ్వు అని చెప్తుంది. పూజ మొత్తం పూర్తయిన తర్వాత నందిత ఇంట్లోని వాళ్ళు మాట్లాడే మాటలు విని అలసిపోయి అందరినీ చూసి అనన్యకి బయట ఒక అమ్మాయితో ఎఫ్ఐఆర్ ఉంది అని చెప్తుంది. కానీ ఆ విషయం విన్న తర్వాత కూడా నందిత అత్త నందితనే తిరిగి తిడుతుంది. నందిత ఇంకా బాధపడి ఏడుస్తూ ఉంటుంది. కొంచెం సేపటి తర్వాత ఘాట్ దగ్గర ఫొటోస్ తీసిన సేమ్ అదే వ్యక్తి సేమ్ బైక్ మీద వచ్చి నందితకి ఇవ్వమని ఒక బొకేని ఒక రింగ్ ని అక్కడ ఉన్న ఒక అమ్మాయికి ఇస్తాడు.
ఆ రింగ్ డైమండ్ రింగ్. ఇంట్లో అందరికి అనన్య నందిత నమ్మడానికి ఇదంతా చేస్తున్నాడు అని అనిపిస్తుంది. ఆ రింగ్ చాలా కాస్ట్లీ, కానీ ఆ రింగ్ నందిత సైజ్ కాదు. కానీ నందితకి ఆ రింగ్ ని చూడగానే ఎక్కడో చూసినట్లుగా అనిపిస్తుంది. ఆ తర్వాత అక్కడికి అనన్య వస్తాడు. ఆ తర్వాత అతనికి అంతా తెలుస్తుంది. అప్పుడు అతను నందిత మీద డౌట్ పడడం స్టార్ట్ చేస్తాడు. నందితకి ఖచ్చితంగా ఏదో ఎఫ్ఐఆర్ నడుస్తుంది అనుకుంటాడు. నందిత లవరే అతనికి ఇవన్నీ పంపించాడు అనుకుంటాడు. నందితకి అసలు ఏం చెయ్యాలో అర్థం అవ్వదు. సరిగ్గా అదే సమయంలో నందిత ఫోన్ కి ఇంకొక వీడియోని సెండ్ చేస్తారు. ఆ వీడియో అనన్య మరియు నైనాది. ఆ వీడియోని చూడగానే నందితకి ఇంకా బాధ ఎక్కువ అవుతుంది. ఆ మెసేజెస్ అన్ని ఎవరు పంపిస్తున్నారో నందిత తెలుసుకోవాలి అనుకుంటుంది. అందువల్ల నందిత బర్నా బెస్ట్ ఫ్రెండ్ హెల్ప్ ని తీసుకుంటుంది. అతను టెలికాం కంపెనీలో పనిచేస్తూ ఉంటాడు. అతను వాళ్ళకి ఆ నెంబర్ డిబోలి సాబ్ అనే ఒక వ్యక్తి పేరు మీద ఉంది అని చెప్తాడు. కానీ నందితకి ఆ పేరు గల వ్యక్తి ఎవరో అస్సలు తెలియదు. కానీ బర్నా బహుశా ఆ వ్యక్తి నీకు హెల్ప్ చేస్తూ ఉండవచ్చు ఏమో అని చెప్తాడు. అప్పటికి నందితకి ఏమీ అర్థం కాదు. ఆ తర్వాత మళ్ళీ అనన్య ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తున్నాను అని చెప్పి నైనాతో బయటికి తిరగడానికి వెళ్తాడు. ఆ తర్వాత నందితకి మళ్ళీ అనన్య మరియు నైనాతో పాటు టెంపుల్ కి వెళ్తున్నాడు అని ఎవరో ఒక వీడియోని పంపిస్తారు. అందువల్ల నందిత ఆ వీడియోని చూసి అనన్యని అందరి ముందు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవాలని వాళ్ళ ఇంట్లో వాళ్ళందరినీ ఆ ప్లేస్ కి తీసుకుని వెళ్తుంది. కానీ టెంపుల్ కి వెళ్ళిన తర్వాత అనన్య నందితని చూసి దాక్కుంటాడు. నైనా నందిత పక్కనే ఉంటుంది, కానీ వాళ్ళిద్దరూ ఒకరినొకరు గుర్తుపట్టలేకపోతారు. కానీ అనన్య అక్కడికి వచ్చాడు అని నందిత బలంగా నమ్ముతూ ఉంటుంది. ఇంటికి వచ్చాక ఇంట్లో అందరి ముందు తన భర్తతో నందిత గొడవ పడుతుంది. కానీ తన భర్త మాత్రం నేను నా ఫ్రెండ్ తోనే ఉన్నాను అనే అబద్ధం చెప్తాడు. అప్పుడు నందిత ఇంట్లో వాళ్ళందరికీ తన భర్త మరియు నైనా వీడియో చూపించాలి అనుకుంటుంది. కానీ బర్నా నందితని ఆపేస్తుంది. బర్నా నందితని చూసి ముందుగా మనం నైనా మరియు డెబాలీనా గురించి తెలుసుకోవాలి, అప్పుడంతా క్లియర్ అవుతుంది అని చెప్తుంది. నందిత కూడా ఆ మాటలు అర్థమవుతాయి. ఆ తర్వాత నందిత ఇంట్లో వాళ్ళకి ఏమీ చెప్పదు. కొంత సమయం తర్వాత ఇంట్లో ఒక రిచువల్ మొదలవుతుంది. ఇంట్లో మగవాళ్ళందరూ మ్యూజిక్ ని ప్లే చేస్తే ఆడవాళ్ళందరూ ఆ మ్యూజిక్ కి తగ్గట్టుగా డాన్స్ చేస్తూ ఉంటారు. నైనా కూడా అందులో పార్టిసిపేట్ చేస్తాను అని అనన్యని అడుగుతుంది. కానీ అనన్య మాత్రం తనని వాళ్ళ ఇంటికి రావద్దని చెప్తాడు. అయినా కూడా నైనా వాళ్ళ ఇంటికి వస్తుంది. నందిత తనని చూస్తుంది, కానీ సడన్ గా నైనా అక్కడి నుంచి మాయమైపోతుంది. కానీ నందితకి నైనా ఫేస్ ని ఇంతకు ముందే ఎక్కడో చూసినట్లు అనిపిస్తుంది. ఆ తర్వాత అనన్య చెయ్యి మీద ఐ లవ్ యూ అని రాసి ఉండడాన్ని నందిత గమనిస్తుంది. ఆ తర్వాత నందిత అన్ని మెసేజెస్ ని కనెక్ట్ చేస్తుంది. ముందుగా తనకి హెలో అని మెసేజ్ వచ్చి ఉంటుంది. ఆ తర్వాత సెకండ్ మెసేజ్ రిమెంబర్ మీ అని వచ్చి ఉంటుంది. థర్డ్ మెసేజ్ ఐ నీడ్ యూ అని వచ్చి ఉంటుంది. ఆ తర్వాత ఇది లాస్ట్ మెసేజ్. ఈ మెసేజ్ లో ఐ లవ్ యూ అని ఎవరో పంపించి ఉంటారు. వీటన్నిటిని చూసిన నందిత ఎవరో తనకి ఏదో చెప్పాలనుకుంటున్నారు అన్నట్లుగా నందితకి అనిపిస్తుంది. కానీ తనకి ఏమీ అర్థం అవ్వదు. అయితే అనన్య చెయ్యి మీద ఐ లవ్ యూ అని రాసి ఉండడాన్ని చూసిన తర్వాత అందరికి నిజంగానే తనకి ఎఫ్ఐఆర్ ఉందని అనిపిస్తుంది. అనన్య వాళ్ళ అమ్మ ఆ విషయం గురించి తనని అడిగినప్పుడు అనన్య నా ఎఫ్ఐఆర్ కాదు, నందితకి ఎఫ్ఐఆర్ నడుస్తుంది అని చెప్తాడు. దెబోలి సాబ్ అనే అబ్బాయితో నందిత ఎఫ్ఐఆర్ లో ఉంది అని చెప్తాడు. ఆ మాటలు విని నందిత అత్త మరియు ఆడపడుచు నందితని తిట్టడం మొదలు పెడతారు. అప్పుడు నైనా అనన్యకి కాల్ చేసి ఈ రోజు నేను మీ ఇంటికి వచ్చాను, నేను నందితని చూశాను, నందిత అంత అందంగా ఉంది కదా, మరి నువ్వెందుకు నాతో ఎఫ్ఐఆర్ పెట్టుకున్నావు అని అడుగుతుంది. ఆ మాటలు విన్న అనన్య ఏం ఆన్సర్ ఇవ్వడు. కానీ అనన్యకి నైనా మాట్లాడిన మాటలు కొంచెం విచిత్రంగా వింతగా అనిపిస్తాయి. నైనాతో అనన్య మాట్లాడుతూ ఉండగా నందిత వచ్చి ఫోన్ లాక్కుని నైనాతో మాట్లాడుతుంది. కానీ అదంతా చూసి అనన్య కోప్పడతాడు. నందిత నైనాలకి ఇంతకు ముందు నుంచే పరిచయం ఉంది అని అనుకుంటాడు. నందితకి నైనా డెబోలి సాబ్ తో కనెక్ట్ అయి ఉంది అని అనిపిస్తుంది. ఆ తర్వాత అనన్య నైనాని కలవడానికి తన ఇంటికి వెళ్తాడు. అప్పుడు నైనా నందిత లాగా శారీ జ్యువెలరీ వేసుకుని తనలాగా రెడీ అయ్యి వస్తుంది. ఆ తర్వాత ఇద్దరు రొమాన్స్ చేసుకుంటారు. ఆ తర్వాత అనన్యని చూసి నందితకి డివోర్స్ ఇవ్వమని నైనా అడుగుతుంది. ఆ తర్వాత నందితకి అనన్య మరియు నైనా కలిసి ఉన్నారు అని మరొక వీడియో వస్తుంది. ఆ తర్వాత నందిత ఈసారి ఆ మెసేజ్ కి రిప్లై ఇస్తుంది. అప్పుడు ఆ వ్యక్తి నందితని కలవమని పిలుస్తాడు. నందిత కూడా సరే అని చెప్తుంది. ఆ తర్వాత నందిత ఇంట్లో అందరూ సింధూరం ఆట ఆడేటప్పుడు అనన్య
అనన్య నందితని డివోర్స్ ఇవ్వమని అడుగుతాడు. కానీ నందిత డివోర్స్ ఇవ్వను అని చెప్తుంది. ఆ తర్వాత అందరూ దుర్గా నిమజ్జనం కోసం బయటికి వెళ్తారు. కానీ నందిత మాత్రం కడుపు నొప్పిగా ఉంది అని చెప్పి ఇంట్లోనే ఉంటుంది. ఆ తర్వాత అందరూ వెళ్లిపోయిన తర్వాత నందిత మాత్రం డెబోలిన్ అనే వ్యక్తి చెప్పిన పబ్బుకి వెళ్తుంది. కానీ అక్కడ నందితకి నైనా కనిపిస్తుంది. నందిత నైనా చేతికి ఉన్న టాటూను చూసి కనిపెడుతుంది. ఎందుకంటే ఇప్పటి వరకు తను చూసిన వీడియోస్ అన్నిట్లో ఆ టాటూ ఉండడంతో నందిత నైనాని కనిపెట్టేస్తుంది. నైనా అచ్చం నందిత లాగా రెడీ అయ్యి వస్తుంది. అదంతా చూసిన నందితకి బహుశా నైనా మరియు అనన్యాలే పెళ్లి చేసుకున్నారేమో అని అనిపిస్తుంది. ఆ విషయం నందితని బాగా హర్ట్ చేస్తుంది. అయితే నందితని ఫాలో చేస్తూ అనన్య కూడా అక్కడికి వస్తాడు. నైనాని అతను చూడలేకపోతాడు. వెంటనే నందితని అక్కడ చూసి తను తన లవర్ ని కలవడానికి ఇక్కడికి వచ్చిందేమో అనుకుంటాడు. నందిత అనన్యాన్ని చూసి నన్ను నైనానే ఇక్కడికి పిలిచింది అని చెప్తుంది. దాంతో అనన్య నైనాని ఆ విషయం గురించి అడుగుతాడు. అప్పుడు నైనా నేను నందితని కలవడానికి ఇక్కడికి రాలేదు అని చెప్తుంది. అప్పటి నుంచి అనన్యకి నందిత మీద ఇంకా డౌట్ మొదలవుతుంది. ఆ తర్వాత నందితకి కంటిన్యూస్ గా ఐ నీడ్ యూ అని మెసేజ్లు వస్తూ ఉంటాయి. అందువల్ల అనన్య నందిత మీద కోప్పడి తనని కొట్టి ఇంటి నుంచి బయటికి పంపించేస్తాడు. ఆ తర్వాత వెంటనే నైనాకి కాల్ చేసి నేను నందితని ఇంటి నుంచి బయటికి పంపించేశాను అని చెప్తాడు. ఆ మాటలు వినగానే నైనా ఎక్కడికో తొందరగా వెళుతూ ఉంటుంది. నందిత కూడా లగేజ్ తీసుకుని రోడ్డు మీద వెళుతూ ఉండగా తనకి యాక్సిడెంట్ జరుగుతుంది. నైనా నందితని కాపాడి తన ఇంటికి తీసుకుని వస్తుంది. ఆ తర్వాత కొంచెం సేపటికి నందితకి స్పృహ వస్తుంది. అప్పుడు నైనా తనని చూసి నా పేరు నైనా కాదు డెబోలినా సాబ్, మనమిద్దరం చిన్నప్పటి ఫ్రెండ్స్ అని చెప్తుంది. ట్విస్ట్ ఏమిటి అంటే నిజానికి వాళ్ళిద్దరూ స్కూల్ ఫ్రెండ్స్. అప్పుడు నైనా నందితని లవ్ చేస్తూ ఉంటుంది. కానీ నైనా వాళ్ళ నాన్న జాబ్ ట్రాన్స్ఫర్ ఢిల్లీకి అవుతుంది. అందువల్ల వాళ్ళ నాన్న నైనాని తీసుకుని వెళ్లిపోతాడు. ఆ తర్వాత నందిత కూడా అంతా గుర్తుకు వస్తుంది. అప్పుడు అనన్య డోర్ బెల్ ని ప్రెస్ చేస్తాడు. అప్పుడు నైనా వచ్చి డోర్ ని ఓపెన్ చేస్తుంది. నిజానికి అనన్య వాళ్ళిద్దరిని ఫాలో చేస్తూ వచ్చి ఉంటాడు. అప్పుడు అనన్య నైనా మరియు నందితల మధ్య లెస్బియన్ రిలేషన్షిప్ ఉంది అని అనుకుంటాడు. ఆ తర్వాత అనన్య లోపలికి రావడానికి ట్రై చేస్తాడు. కానీ నైనా లోపలికి రానివ్వదు. అందువల్ల అనన్య నైనాని చాలా ఘోరంగా నీచంగా మాట్లాడతాడు. అప్పుడు నైనా అనన్యతో నేను నందితకి వ్యతిరేకంగా ఒక్క మాట కూడా వినను అని చెప్తుంది. నందిత ఇదంతా విని వేరే దారి ద్వారా ఆ ఇంట్లో నుంచి బయటికి వెళ్లిపోతుంది. ఆ తర్వాత అనన్య బలవంతంగా నైనా ఇంట్లోకి వస్తాడు. ఆ తర్వాత వాళ్ళిద్దరి మధ్య గొడవ జరుగుతుంది. ఆ గొడవలోనే అనన్య నైనాని పక్కకు తోసేస్తాడు. అప్పుడు నైనా గోడకి తగిలి దెబ్బ తగిలి రక్తం వస్తూ ఉంటుంది. దానివల్ల నైనా అక్కడే చనిపోతుంది. ఆ తర్వాత అనన్య వెంటనే నైనా శవాన్ని అటక మీద దాచిపెడతాడు. వెంటనే బ్లడ్ ని క్లీన్ చేసి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. మరో పక్క నందిత కూడా తన చిన్నతనాన్ని గుర్తు చేసుకుంటూ ఇంటికి వెళుతూ ఉంటుంది. మరో పక్క నందిత మరిది మరియు తోడు కోడలు బర్నా తిరిగి వాళ్ళ ఇంటికి వెళ్లడం కోసం ఎయిర్పోర్ట్ కి వెళ్తారు. ఆ తర్వాత నందిత తిరిగి ఇంటికి వస్తుంది. కానీ నందిత అత్త నందితని ఇంట్లోకి రానివ్వదు. నందిత వాళ్ళ అత్త నందితని చూసి ఒకవేళ నా కొడుకు నిన్ను క్షమిస్తే అప్పుడు నువ్వు ఇంట్లోకి రావచ్చు అని అంటుంది. అప్పుడే అక్కడికి వచ్చిన అనన్య నేను ఇలాంటి క్యారెక్టర్ లెస్ మహిళతో ఉండలేను అని అంటాడు. దాంతో నందిత అతన్ని క్షమించమని అడుగుతుంది. కానీ అనన్య తన మాటలు అస్సలు పట్టించుకోడు. అప్పుడే అనన్యకి ఎవరో నైనా శవాన్ని దాచిపెట్టిన అటక మీద బ్లడ్ తో హలో అని రాసి ఒక వీడియోని సెండ్ చేస్తారు. ఆ వీడియోను చూసిన అనన్య చాలా భయపడిపోయి తిరిగి వెంటనే నైనా ఇంటికి వెళ్తాడు. కానీ ఇంటికి వెళ్లి చూడగా ఆ బ్లడ్ తో రాసింది ఏమీ అక్కడ ఉండదు. నైనా శవం కూడా అటక మీదనే ఉంటుంది. నైనా ఫ్రెండ్స్ బయటికి వచ్చి అనన్య కారు అక్కడ ఉండడాన్ని చూసి వాళ్ళు ఇంటి డోర్ దగ్గరికి వచ్చి నైనాని అనన్యాని పిలుస్తారు. కానీ ఎవ్వరూ పలకరు. అందువల్ల వాళ్ళు అక్కడి నుంచి వెళ్లిపోతారు. ఆ తర్వాత అనన్య పోలీస్ స్టేషన్ కి వెళ్లి తన కారు కనిపించడం లేదు అని ఒక ఫేక్ కంప్లైంట్ ని ఇస్తాడు. ఆ తర్వాత అనన్య తిరిగి ఇంటికి వెళ్తాడు. తన రూమ్ లోకి వెళ్లేటప్పుడు రూమ్ లోపల నుంచి వింత శబ్దాలు వస్తాయి. నైనా నందిత కలిసి ఉన్నారు అని అనన్యకి అనిపించి ఇంట్లో అందరినీ పిలుస్తాడు. కానీ రూమ్ లోపల ఎవ్వరూ ఉండరు. అప్పుడు నందిత నైనా లెస్బియన్, కానీ నేను లెస్బియన్ని కాదు. అయినా కూడా నైనాకి నీతో రిలేషన్, నాతో కాదు. అందువల్ల మీరు మా ఇద్దరి గురించి డౌట్ పడడం ఆపండి అని అనన్యతో చెప్తుంది. కానీ అనన్య నందిత చెప్పే మాటలు అస్సలు వినడు. అప్పుడు నందిత ఇదంతా వదిలేసి మళ్ళీ మనం కొత్తగా లైఫ్ ని స్టార్ట్ చేద్దామని చెప్తుంది. కానీ అనన్య చాలా భయపడిపోయి ఉంటాడు. ఆ తర్వాత అనన్య స్నానం చేయడం కోసం బాత్రూమ్ లోకి వెళ్తాడు. అప్పుడు నందిత తన కర్చీఫ్ మీద చాలా రక్తాన్ని చూస్తుంది.
దాని గురించి అనన్యాన్ని అడుగుతుంది. నేను వెళ్ళాక మీ ఇద్దరి మధ్య ఏం జరిగింది అని అడుగుతుంది. అప్పుడు అనన్య, ఈ రక్తం నాది, నా ముక్కులో నుంచి బ్లీడింగ్ అయ్యింది, అందువల్లే కర్చీఫ్ ని తుడుచుకున్నాను, దాంతో రక్తం దీనికి అంటుకుంది అని అంటాడు. ఆ తర్వాత అనన్య మొబైల్ కి లయర్ లయర్ అని మెసేజెస్ వస్తాయి. అనన్యకి నైనా ఇక్కడే ఉంది అని అనిపిస్తుంది. ఆ తర్వాత నైనాని తన రూమ్ లో వెతుకుతాడు, కానీ నైనా ఎక్కడా దొరకదు. ఆ తర్వాత రోజు నందిత ఇంటికి పోలీసులు వస్తారు. నందిత వాళ్ళని చూసి చాలా భయపడిపోయి ఆ భయంలో పోలీసుల్ని చూసి కర్చీఫ్ మీద ఉన్న బ్లడ్ అనన్యదే అని చెప్తుంది. దాంతో ఆ మాటలు విన్న పోలీసులకి డౌట్ వస్తుంది. నిజానికి పోలీసులు వాళ్ళ ఇంటికి కారు గురించి చెప్పడం కోసం వస్తారు. అనన్య కారు వాళ్ళకి చాలా దూరంగా దొరికి ఉంటుంది. ఆ కారులోని బ్యాక్ సీట్ మీద ఫర్ లవ్, ఫర్ లయర్, ఫర్ లాఫ్ట్ అని రాసి ఉంటుంది. అది దొంగలించిన కారు లాగా అస్సలు అనిపించదు. అనన్య కారుని తీసుకుని వెళ్లడం కోసం వస్తాడు. అప్పుడు కారు వెనకాల సీటు మీద ఏదో రాసి ఉండడాన్ని చూస్తాడు. అది చూసి అనన్య చాలా భయపడిపోతాడు. ఎందుకంటే కేవలం ఆ అలవాటు నైనాకి మాత్రమే ఉంటుంది. ఆ తర్వాత అనన్యకి నైనా చనిపోయిందని ఎవరికో తెలిసిపోయింది అని అనిపిస్తుంది. వాళ్లే కావాలని బ్లాక్ మెయిల్ చేస్తున్నారు అని అనిపిస్తుంది. అలా కారుని తీసుకుని వచ్చేటప్పుడు అతనికి బ్యాక్ సీట్ లో నైనా కనిపిస్తుంది. దాంతో అతనికి యాక్సిడెంట్ అవుతుంది. అనన్యాన్ని వెతుకుతూ నందిత నైనా ఇంటికి శీలాని కూడా పిలుచుకుని వెళుతుంది. కానీ అక్కడ ఆ ఇంటికి తాళం వేసి ఉంటుంది. దాంతో వాళ్ళు తిరిగి అక్కడి నుంచి వెళ్లిపోతారు. ఆ తర్వాత అనన్య దగ్గరికి శీల హస్బెండ్ వచ్చి అతన్ని హాస్పిటల్ కి తీసుకుని వెళ్తాడు. అనన్యకి చిన్న గాయాలు అయి ఉంటాయి. ఆ తర్వాత అతన్ని తిరిగి ఇంటికి తీసుకుని వస్తారు. ఆ తర్వాత నందిత తన భర్తని చూసి నేను నైనా ఇంటికి వెళ్ళాను అని చెప్తుంది. ఆ మాటలు విన్న అనన్య తన మీద చాలా కోప్పడతాడు. నందితకి ఈ విషయం చాలా వింతగా అనిపిస్తుంది. ఆ తర్వాత అతను వాష్రూమ్ కి వెళ్ళినప్పుడు అక్కడ అతనికి నైనా లిప్స్టిక్ కనబడుతుంది. అనన్య అదంతా చూసి చాలా భయపడిపోయి మళ్ళీ నైనా ఇంటికి వెళ్తాడు. అనన్య నైనా ఇంటికి వెళ్ళగానే అప్పటికే ఆమె ఇంట్లో పనిచేసే లేడీ అక్కడికి వచ్చి ఉంటుంది. ఆ తర్వాత నైనా శవాన్ని దాచిపెట్టిన అటక మీద చెక్ చేస్తాడు, కానీ అక్కడ నైనా ఉండదు. నందిత కూడా అక్కడికి వస్తుంది. అనన్య భయంతో జరిగింది మొత్తం నందితకి చెప్పేస్తాడు. అప్పుడు నందిత నైనా బహుశా చనిపోలేదేమో, ఒకవేళ తను చనిపోయి ఉంటే తను అటక మీద నుంచి ఎలా కనిపించకుండా పోతుంది, బహుశా తను నీ మీద పగ తీర్చుకోవాలనుకుంటుందేమో, అందువల్ల ఈ విధంగా భయపెడుతుంది అని చెప్తుంది. ఆ తర్వాత వెంటనే అనన్య మూడ్ ని బాగు చేయడం కోసం తనని ఒక లేక్ దగ్గరికి తీసుకుని వెళ్తుంది. వాళ్ళు ఇంతకు ముందు అక్కడికి వస్తూ ఉంటారు. అయితే అనన్య ఒకసారి ఆ లేక్ దగ్గరికి నైనాతో పాటు కూడా వచ్చి ఉంటాడు. అందువల్ల అనన్యకి నైనానే గుర్తుకు వస్తూ ఉంటుంది. నందిత మాత్రం తన భర్త నైనాని మర్చిపోయేలా చేయడం కోసం చాలా ప్రయత్నిస్తూ ఉంటుంది. సరిగ్గా కొంత సమయం తర్వాత అనన్య మొబైల్ కి మళ్ళీ ఒక వీడియో వస్తుంది. ఆ వీడియోలో ఆ లేక్ దగ్గర ఐయామ్ హియర్ అని రాసి ఉన్న ఒక వీడియో వస్తుంది. అనన్య నందిత లేక్ దగ్గర ఉన్నప్పుడు అక్కడ ఇంకో వ్యక్తి కూడా ఉంటారు. వాళ్ళనే అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. అనన్య ఆ వీడియోని చూడగానే ఇంకా భయపడిపోతాడు. ఆ తర్వాత ఇద్దరు ఇంటికి వస్తారు. ఆ తర్వాత రోజు వాళ్ళ ఇంటికి పోలీసులు వస్తారు. వాళ్ళు నైనా కనిపించడం లేదు అని వాళ్ళ ఫ్రెండ్స్ మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చి ఉంటారు. దాంతో పోలీసులు నందిత ఇంటికి వచ్చి మాకు ఒక శవం దొరికింది, దాన్ని కనిపెట్టడం కోసం అనన్య మాతో పాటు రావాల్సి ఉంటుంది అని అంటారు. పోలీసు మాటలు విని అనన్య చాలా భయపడిపోయి స్పృహ తప్పి పడిపోతాడు. బహుశా ఆ శవం నైనాది అయి ఉండదేమో అని చెప్తుంది. కానీ అనన్య చాలా భయపడుతూ ఉంటాడు. అసలేం జరిగింది అని ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాడు. ఆ తర్వాత అనన్య వెంటనే నందితని చూసి ఒకవేళ నా మీద ప్రేమ ఉంటే, నన్ను నిజంగా ప్రేమిస్తూ ఉంటే నువ్వు పోలీసుల్ని చూసి హత్య చేసింది నువ్వే అని చెప్పు. నైనా ఇంటికి వచ్చి నిన్ను చంపడానికి ట్రై చేసింది, సెల్ఫ్ డిఫెన్స్ లో నువ్వు ఆమెను తోసేశావు, అందువల్ల ఆమె చనిపోయింది అని చెప్పు అని రిక్వెస్ట్ చేస్తాడు అనన్య. కానీ నందిత అలా చెప్పదు. ఆ తర్వాత తను పోలీసుల్ని చూసి ఆ శవాన్ని గుర్తుపట్టడానికి అనన్య రాడు. నైనా వీపు మీద ఒక టాటూ ఉంటుంది, దాన్ని చూడగానే మీకు తను నైనానా లేదా అని తెలిసిపోతుంది అని అంటుంది. పోలీసు వాళ్ళు వెళ్లి చూడగా ఆ శవం నైనాది కాదు అని తెలుస్తుంది. కానీ పోలీసు వాళ్ళు నైనా ఎప్పటికి దొరుకుతుందో అప్పటి వరకు అనన్య డౌట్ లిస్ట్ లో ఉంటాడు, పోలీసుల ధ్యాస అంతా మీ మీదే ఉంటుంది అని చెప్తారు. అనన్య అదంతా విని ఇంకా భయపడుతూ ఉంటాడు. ఆ తర్వాత రోజు ఇంట్లో లక్ష్మీ పూజ ఉంటుంది. అందువల్ల నందిత తన కూతుర్ని తీసుకుని అమ్మవారి విగ్రహాన్ని కొనడం కోసం వెళ్తుంది. కానీ తన దగ్గర మనీ ఎక్కువగా తీసుకుని వెళ్లి ఉండదు. అందువల్ల బుకింగ్ అమౌంట్ పే చేసి తిరిగి ఇంటికి వస్తుంది. కానీ ఆ తర్వాత రోజునే ఎవరో అమ్మవారి పెద్ద విగ్రహాన్ని ఇంటికి తీసుకుని వస్తారు. ఆ విగ్రహానికి ఎవరో పూర్తి పేమెంట్ ఇచ్చి ఉంటారు. ఆ విగ్రహంతో పాటు ఒక లెటర్ కూడా వచ్చి ఉంటుంది. దాని మీద నేను అమ్మవారి విగ్రహాన్ని
శవాన్ని, అదే లక్ష్మీమూర్తిని ఇస్తున్నాను, కానీ నేను మీ ఇంటి లక్ష్మిని నేను తీసుకుని వెళతాను అని ఉంటుంది. అదంతా అనన్య చదువుతాడు. ఎవరో తనని బ్లాక్మెయిల్ చేయడానికి ట్రై చేస్తున్నారు అని అనన్య ఫీల్ అవుతాడు. ఇంట్లో అందరూ పూజ చేయడం కోసం రెడీ అవుతూ ఉంటారు. ఆ పూజకి సంబంధించిన రంగోలీ వేశాక ఎవరో లక్ష్మీదేవి పాదాలు లోపలికి వస్తున్నట్లుగా కాకుండా బయటకు వెళుతున్నట్లుగా వేసి ఉంటారు. నందిత అత్త అలా చూడగానే ఇది చాలా పెద్ద అపశకునం అని చెప్పి రివర్స్ లో నందితనే తిడుతూ ఉంటుంది. అయితే నందిత ఈసారి సైలెంట్ గా ఉండదు. తను అనన్య గురించి ఇంట్లో అందరికీ చెప్తుంది. ఏ విధంగా అనన్య నైనాని చంపాడో అది మొత్తం అందరికీ చెప్తుంది. అలాగే నైనాకి అనన్యకి ఎఫ్ఐఆర్ నడుస్తుంది అని చెప్తుంది. నందిత వాళ్ళందరినీ చూసి నైనా చనిపోలేదు, నేనే ఆ రోజు తనని కాపాడాను అని మరొక ట్విస్ట్ రివీల్ చేస్తుంది. స్టోరీ గతానికి వెళ్తుంది. అనన్య నైనా గొడవ పడుతున్నప్పుడు నందిత ఇంకో డోర్ ద్వారా బయటికి వచ్చి మళ్ళీ కాసేపటి తర్వాత తిరిగి నైనా ఇంటికి వెళ్తుంది. నైనాకి నా సంసారం పాడు చెయ్యొద్దు అని అర్థమయ్యేలా చెప్పాలి అని నందిత అనుకుని ఉంటుంది. కానీ ఇంటికి వెళ్ళాక అనన్య అప్పటికే నైనాని చంపేశాడు అని తెలుస్తుంది. ఆ తర్వాత తన శవాన్ని చూసి బర్నాకి కాల్ చేస్తుంది. అప్పుడు బర్నా ఎయిర్పోర్ట్ లోనే ఉంటుంది. అందువల్ల వెంటనే బర్నా నైనా ఇంటికి వస్తుంది. ఆ తర్వాత నందిత మరియు బర్నా ఇద్దరూ కలిసి నైనాని అటక మీద నుంచి కిందకి తీస్తారు. అప్పటికి నైనాకి హార్ట్ బీట్ ఉంటుంది. అందువల్ల వెంటనే తనని హాస్పిటల్కి తీసుకుని వెళ్తారు. నైనా కండిషన్ చాలా సీరియస్ గా ఉంటుంది. నైనా నందితని చూసి పోలీసులకి జరిగిన నిజం మొత్తం చెప్పు అని అంటుంది. కానీ నందితకి అనన్య నైనాని ప్రేమిస్తున్నాడేమో, కోపంలో ఇదంతా జరిగిందేమో అనుకుంటుంది. అందువల్ల ఏమీ చెప్పదు. కానీ నందిత ఇంటికి రాగానే తనకి అనన్య నైనాని కూడా ప్రేమించడం లేదు అని తెలుస్తుంది. నైనాని చంపాను అనే పశ్చాత్తాపం అనన్యలో కొంచెం కూడా కనిపించదు. అందువల్ల నందిత అనన్యాన్ని భయపెట్టడం మొదలు పెడుతుంది. తను చేసిన తప్పుని ఒప్పుకునేలా చెయ్యాలి అని ప్రయత్నిస్తుంది. తనకు వచ్చిన ఆ బ్లాక్ మెయిలింగ్ మెసేజెస్ అన్ని కూడా బర్నానే చేసి ఉంటుంది. బర్నా తన హస్బెండ్ తో ఫారెన్ కి వెళ్ళదు, ఇక్కడే ఇండియాలోనే ఉంటుంది. స్టోరీ ప్రజెంట్ కి వస్తుంది. ఆ తర్వాత అక్కడికి బర్నా కూడా వస్తుంది. వాళ్ళకి శీల హస్బెండ్ కూడా హెల్ప్ చేసి ఉంటాడు. అతని అనన్య కారుని వేరే ప్లేస్ లో పెట్టి ఉంటాడు. ఆ కారులోని బ్యాక్ సీట్ మీద లిప్స్టిక్ తో అంతా తనే రాసి ఉంటాడు. అయితే ఇప్పుడు అనన్య నాకేమీ శిక్ష పడదు, ఎందుకంటే నైనా బ్రతికే ఉంది కదా అని అంటాడు. దానికి నందిత మాత్రం నీకు ఖచ్చితంగా శిక్ష పడేలాగా చేస్తాను అని అంటుంది. ఆ తర్వాత నైనాని పిలిపిస్తుంది. నైనా ప్యారలైజ్ అయి ఉంటుంది. ఆ తర్వాత నందిత అందరినీ చూసి ఈ ఇంటికి నేనెంతో చేశాను, నన్ను నేను మర్చిపోయి నా గురించి పట్టించుకోకుండా ఎప్పుడు ఇంట్లో అందరి గురించి ఆలోచిస్తూ ఉన్నాను. కానీ నాకు అత్త భర్తల ప్రేమ అస్సలు దొరకలేదు, ఎప్పుడు నన్ను తిట్టేవారు, అందువల్ల నేను ఇప్పుడు ఈ ఇంట్లో ఉండలేను అని చెప్తుంది. ఇంత చెప్పినా కూడా నందిత అత్త మరియు ఆడపడుచు తననే తిడతారు. అనన్య నందితని ఆపడానికి ట్రై చేస్తాడు, కానీ నందిత ఇప్పుడు అస్సలు ఆగదు. ఆ తర్వాత తను నైనాని తీసుకుని అక్కడి నుంచి వెళుతూ ఉంటుంది. అలా వెళ్లేటప్పుడు నైనా అనన్య వైపు చూసి ఒక డెవిల్ లాగా స్మైల్ చేస్తుంది. అక్కడతో ఈ వెబ్ సిరీస్ లోని ఫస్ట్ అండ్ సెకండ్ సీజన్స్ పూర్తవుతాయి. ఈ వెబ్ సిరీస్ లోని థర్డ్ సీజన్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసి ఆ వీడియో లింక్ ని కామెంట్స్ లో మరియు డిస్క్రిప్షన్ లో ఇస్తాము, మిస్ అవ్వకుండా చూడండి. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. ఈ వెబ్ సిరీస్ హాయ్ చోయ్ యాప్ లో స్ట్రీమ్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.